ఓకే, మనమందరం ఎదుర్కొనే ఓ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అదే పర్ఫార్మెన్స్ గోల్ సెట్ చేసుకోవడం. చాలామందికి ఇదొక పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ సోర్స్ మెటీరియల్ ఈ ప్రాసెస్ను పూర్తిగా మార్చేసే ఒక కొత్త యాంగిల్ చూపిస్తుంది. చాలా కంపెనీల్లో ఈ యాన్యువల్ రివ్యూస్ అంటే అదో పెద్ద పేపర్ వర్క్, ఏదో తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి చేస్తుంటారు. కానీ ఇలా చెయ్యడం వల్ల ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నట్లే. ఎప్పుడైతే ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయిపోతుందో అందులోంచి అసలైన మోటివేషన్, ఆ స్పిరిట్ మొత్తం మాయమైపోతుంది. ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం చాలా పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక వేస్ట్ అయిపోయిన అవకాశం అన్నమాట. దాన్ని ఒక ఎంగేజ్మెంట్ ప్రాసెస్ లాగా చూడకుండా జస్ట్ ఫైల్ చేయాల్సిన ఒక ఫామ్లా చూస్తున్నారు. ఈ రివ్యూ అనేది కేవలం ఒక ఫామ్ నింపడంలా అయిపోయినప్పుడు ఆ గోల్ సెట్టింగ్ ప్రాసెస్లో ఉన్న ప్రాణం పోతుంది. ఒక డైనామిక్ యాక్షన్ అవ్వాల్సింది ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. అందుకే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇదే. మన పర్స్పెక్టివ్ని మార్చుకోవాలి. లక్ష్యాలని కేవలం ఒక ఫైల్ చేయాల్సిన నౌన్ లాగా కాదు, అంటే ఒక వస్తువులా కాదు, దాన్ని నిరంతరం కొనసాగే ఒక వర్బ్ లాగా, అంటే ఒక యాక్షన్గా చూడాలి. అదే అసలైన మార్పు. ఓకే, ఇప్పుడు నాయకత్వంలో రావాల్సిన ఒక పెద్ద మార్పు గురించి చూద్దాం. పాయింట్ ఏంటంటే, ఒక లీడర్ ఏమి చేస్తాడు అన్నది కాదు, ఆ లీడర్ ఎలా ఉంటాడు అన్నదే ముఖ్యం. అంటే ఈ వర్బ్ బేస్డ్ అప్రోచ్ను నిజంగా ఫాలో అవ్వాలంటే లీడర్స్ తమ పాత్రను చూసే విధానంలోనే ఒక ఫండమెంటల్ షిఫ్ట్ రావాలి. ఇది కేవలం పనులు పూర్తి చేయించడం గురించి కాదు, ఒక లీడర్ ఎలా ఉంటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దాని గురించి. గొప్ప లీడర్లు చేసే దానికంటే ఉండే దానిపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ కొటేషన్ చాలా పవర్ఫుల్. ఈ సోర్స్ మెటీరియల్ రెండు రకాల మేనేజ్మెంట్ స్టైల్స్ మధ్య ఉన్న తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకటి, కేవలం పనుల్ని చెయ్యడం మీద ఫోకస్ చేస్తే, రెండోది ఇన్స్పైరింగ్గా ఉండటం మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఆ రెండు అప్రోచ్ల వల్ల వచ్చే రిజల్ట్లో ఉన్న తేడా. ఒక మేనేజర్ కేవలం చెప్పిన పనిని చేయించుకుంటాడు, కానీ ఒక ఇన్స్పైరింగ్ లీడర్ ఉంటాడే, అతను నిజమైన డెడికేషన్ని, ఆ ఎక్స్ట్రా 110% ఎఫర్ట్ని బయటకు తీసుకువస్తాడు. అదే అసలైన మ్యాజిక్. సో ఈ ఉండటం అనే అప్రోచ్ ఈ పుస్తకం రచయిత చెప్పినట్టుగా సైకిక్ ఇన్కమ్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. సైకిక్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇవి డబ్బు రూపంలో వచ్చేవి కావు. మనల్ని మెచ్చుకోవడం, మనకు రెస్పెక్ట్ ఇవ్వడం, కెరియర్లో ఎదగడానికి అవకాశాలివ్వడం, ఇలాంటివన్నమాట. ఇవే టీం మెంబర్స్ని ఒక కంపెనీకి నిజంగా కనెక్ట్ చేసే గ్లూ లాంటివి. అయితే ఇప్పుడు అసలైన మోటివేషన్ను ఎలా అన్లాక్ చెయ్యాలో చూద్దాం. దీనికోసం అర్థవంతమైన సంభాషణలు చాలా ముఖ్యం. మోటివేషన్ అనేది మన లోపలించి రావాలి కదా. కాబట్టి ఒక లీడర్ పని ఏంటంటే, వాళ్ళంతట వాళ్ళు మోటివేట్ అయ్యేలా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడమే. ఎందుకంటే మోటివేషన్ అనేది ఇంటర్నల్. ప్రజలు తమను తాము మోటివేట్ చేసుకోగలిగే వాతావరణాన్ని సృష్టించడం లీడర్ బాధ్యత. సరే, మరి ఆ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేయాలి? రైట్ కన్వర్జేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి? అసలు దేని గురించి మాట్లాడాలి? ఒక టీం మెంబర్ని జీతం కంటే ఎక్కువగా ఏది మోటివేట్ చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ఈ సోర్స్ మెటీరియల్ ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తమ కెరియర్లో దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 6 కెరియర్ ప్రయారిటీసున్నాయి. 1, కెరీర్ గ్రోత్ మరియు ప్రమోషన్. 2, కొత్త బాధ్యతలు, స్కిల్ బిల్డింగ్. 3, కొత్త టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం. 4, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. 5, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. 6, డబ్బు. ఇప్పుడు ఒక లీడర్ తన టీం మెంబర్ని ఈ లిస్ట్లోంచి వాళ్ళ టాప్ 2 ప్రయారిటీస్ ఏంటో అడిగితే, అప్పుడు వాళ్ళకి నిజంగా మోటివేషన్ ఇచ్చే డెవలప్మెంట్ ప్లాన్స్ తయారు చేయొచ్చు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఉద్యోగం మానేసి వెళ్ళిపోయేవాళ్లని సర్వే చేసినప్పుడు డబ్బు అనేది సాధారణంగా 4వ లేదా 5వ ప్లేస్లో ఉంటుంది. దానికంటే ముందు గుర్తింపు, కమ్యూనికేషన్, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మనం అనుకున్నట్టుగా డబ్బే ప్రైమరీ మోటివేటర్ కాదు, అసలైన మోటివేషన్ చాలా డీప్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఈ ఫిలాసఫీ అంతా యాక్షన్లోకి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం థియరీ కాదు, ఇది మనం గోల్స్ రాసేటప్పుడు ఉపయోగించే భాషను, మనం మాట్లాడే మాటల్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ పుస్తకంలో ఇలాంటి వేల కొద్దీ పదబంధాలు ఉన్నాయట, కానీ వాటన్నిటికీ మూలం ఒక్కటే, ఒక సపోర్టివ్ లీడర్గా ఉండటమనే కోర్ ఫిలాసఫీ. ఉదాహరణకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని ఎంకరేజ్ చెయ్యాలి అనుకుందాం. అప్పుడు కేవలం ఒక ఆన్సర్ చెప్పమని డిమాండ్ చెయ్యకుండా ఒక గొప్ప లీడర్
తన టీం పొటెన్షియల్ని అన్లాక్ చేసేలా మాట్లాడతాడు. ఒక సింపుల్ క్వశ్చన్ చూడండి. నీకు తెలియదని నాకు తెలుసు, కానీ ఒకవేళ నీకు తెలిస్తే నీ రికమెండేషన్ ఏంటి? ఇలా అడగడం ద్వారా ఆ టీంకి క్రియేటివ్ సొల్యూషన్స్ వెతకడానికి మనం హెల్ప్ చేసినట్టవుతుంది. ఈ ఒక్క ప్రశ్న ఆ సంభాషణను ఒక నాలెడ్జ్ టెస్ట్లా కాకుండా క్రియేటివ్ థింకింగ్కు ఒక ఇన్విటేషన్లా మారుస్తుంది. అది వాళ్లపై మనకున్న నమ్మటాన్ని చూపిస్తుంది. ఇంకో ఉదాహరణ మార్పును లీడ్ చేయడం గురించి. ఏ ఆర్గనైజేషన్లో అయినా చేంజ్ అనేది తప్పదు, కానీ దాని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలంటే దాని వెనుకున్న హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇక్కడొక అద్భుతమైన కొటేషన్ ఉంది. ప్రజలు మార్పును వ్యతిరేకించరు, వాళ్లు మార్చబడటాన్ని మాత్రమే వ్యతిరేకిస్తారు. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు లీడర్ టాప్ డౌన్ ఆర్డర్స్ వేయడం మానేసి అందర్నీ ఇన్వాల్వ్ చేయడం మీద, వాళ్ల అంగీకారం తీసుకోవడం మీద ఫోకస్ పెడతాడు. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన పాయింట్కి తీసుకొస్తుంది. గోల్స్ అనేవి ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ యొక్క అసలు ఉద్దేశ్యం అదే. ఆ గమ్యం కంటే ఆ ప్రయాణమే ముఖ్యమన్నమాట. ఆ ప్రాసెస్లోనే అసలు వాల్యూ అంతా దాగి ఉంది. ఎందుకంటే ఈ ప్రాసెసే అన్నిటికీ మూలం. ఈ గోల్ సెట్టింగ్ అనేది ఏడాదికి ఒకసారి జరిగే ఈవెంట్లా కాకుండా ఒక కంటిన్యూయస్ కన్వర్జేషన్లా ఉన్నప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా చాలా ఎక్కువ. ఎలాంటి బెనిఫిట్స్ అంటే, ఇది టీంలో ఒక అకంప్లిష్మెంట్ మెంటాలిటీని, అంటే ఏదైనా సాధించగలం అనే మైండ్ సెట్ని బిల్డ్ చేస్తుంది. టీం మెంబర్స్ని ఎప్పుడు ఎంగేజ్డ్గా, ఫోకస్డ్గా ఉంచుతుంది. వాళ్ల రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికి మంచి పాయింట్స్ దొరుకుతాయి. అంతకంటే ముఖ్యంగా పనిని సరదాగా, రివార్డింగ్గా మారుస్తుంది. చివరగా ఇది లీడర్కి, ఎంప్లాయీకి మధ్య ఒక జర్నీలో తోడున్నామనే బలమైన బంధాన్ని క్రియేట్ చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పుస్తకం చెప్పేది ఏంటంటే, మీ ఉద్యోగులకు అప్రిసియేషన్, గ్రాటిట్యూడ్ నేర్పించండి. ఎందుకంటే అన్ని మంచి విషయాలు ఆ 2 విలువల నుంచే పుడతాయి. అంతిమంగా గొప్ప నాయకత్వానికి, మోటివేటెడ్ టీంకి ఫౌండేషన్ ఈ 2 సూత్రాలే. మరి ఎలాంటి నాయకుడిగా ఉండాలని ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి? ఈ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ను మనం చూసిన ఈ కొత్త కోణం కేవలం ఒక కొత్త టెక్నిక్ మాత్రమే కాదు. ఇదొక పవర్ఫుల్ టూల్. ఒక వ్యక్తి ఎలాంటి లీడర్గా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి ఇది సహాయపడుతుంది. Please do subscribe.